మన దగ్గర ఈరోజు ఒక అద్భుతమైన కథ ఉందండి. ఇది ఒక బౌద్ధ భిక్షువు నాగసమాల థేర గురించి. ఆయన జీవితాన్ని ఒక్క క్షణంలో మార్చేసిన ఒక సంఘటన. ఒక వీధిలో నాట్యం చేస్తున్న నర్తకిని చూసి ఆయన జ్ఞానోదయం పొందారు. వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా. అందంగా నాట్యం చేస్తున్న ఒక కళాకారుని చూసి ఎవరికైనా ఆ, ఆనందం కలుగుతుంది. కాని ఆయనకు ఆమె ఒక మృత్యుపాశంలా కనిపించింది. అందమైన దృశ్యం మృత్యువు విసిరిన ఉచ్చులా ఎలా మారింది? ఒక సాధారణ సంఘటన ఒక వ్యక్తి మనసును సంపూర్ణంగా ఎలా విముక్తం చేయగలిగింది? ఈ మానసిక పరివర్తన వెనక ఉన్న రహస్యాన్ని ఈరోజు కొంచెం లోతుగా చూద్దాం. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే ఇది కేవలం ఒకరి కథ కాదు. మనందరి మనసులు ఎలా పనిచేస్తాయి, మనం ప్రపంచాన్ని చూసే దృష్టికోణం, మన అనుభవాన్ని ఎలా శాసిస్తుంది అనేదానికి ఇదొక శక్తివంతమైన ఉదాహరణ. అయితే ముందుగా అసలు ఈ నాగసమాల ఎవరు? ఈ సంఘటన జరగడానికి ముందు ఆయన నేపథ్యమేమిటి? ఆయన ఒక రాకుమారుడని విన్నాను. రాకుమారుడి జీవితం నుండి ఈ స్థాయి మానసిక పరిపక్వతకు ఎలా చేరుకున్నారు? అవును, ఆయన నేపథ్యం చాలా గొప్పది. ఆయన గౌతమ బుద్ధునికి చెందిన శాక్య రాజవంశంలో జన్మించారు. కాని అంతకుముందు జన్మలో ఆయన ఒక సాధారణ గృహస్థుడు. ఒకరోజు బుద్ధుడిని చూసి చాలా ఇంప్రెస్ అయి భక్తితో ఒక గొడుగును సమర్పించాడు. ఓ, అంటే ఆధ్యాత్మిక బీజం అప్పుడే పడిందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే అంతే. ఆ పుణ్యం వల్లే ఆయన శాక్యవంశంలో జన్మించారని అంటారు. రాజకుమారుడుగా పుట్టినా మిగతా శాక్యకుమారులతో పాటు ఈయన కూడా సన్యాసం స్వీకరించి సంఘంలో చేరారు. ఇది చాలా పెద్ద నిర్ణయం. అవును, రాజభోగాలను వదిలి భిక్షువుగా మారడమంటే మామూలు విషయం కాదు. నిజమే. సంఘంలో చేరిన తర్వాత ఆయన తన సాధనను తీవ్రంగా కొనసాగించారు. బుద్ధుడాయనకు మహాసింహనాద, లోహంస పర్యాయ వంటి ముఖ్యమైన సూత్రాలని బోధించారు. ముఖ్యంగా ఆయన తన శరీరం యొక్క అనిత్యత మీద ఎక్కువగా ధ్యానం చేశారని మనకున్న ఆధారాలు చెబుతున్నాయి. ఆ పాయింట్, అది చాలా ముఖ్యం. ఆయన చేసిన ఆ సాధనే అసలైన పునాది. ఆహా. ఆయన మనస్సు అప్పటికే ఒక పదునైన కత్తిలా తయారైంది. సరైన సమయంలో ఒక చిన్న స్పర్శ దాన్ని క్రియాశీలం చేసింది. ఆ రోజు వీధిలో జరిగిన సంఘటన యాదృచ్ఛికం కాదు, అది సంవత్సరాల తరబడి చేసిన సాధన యొక్క పరాకాష్ట. ఖచ్చితంగా పరాకాష్ట. అద్భుతం. అంటే ఆ క్షణానికి ఆయన మనస్సు పూర్తిగా సిద్ధంగా ఉందన్నమాట. సరే, ఇక అసలు కథలోకొద్దాం. ఆ రోజు భిక్షాటనకు వెళ్ళినప్పుడు సరిగ్గా ఏం జరిగింది? ఆ గాథలు మనకేం చెప్తున్నాయి? ఆ గాథల్లోని మొదటిది మనకు ఆ దృశ్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. దాన్ని మనం ఇప్పుడున్న భాషలో చెప్పుకుంటే ఒక నగరంలోని ప్రధాన రహదారి. చాలా రద్దీగా ఉంది. ఆ దారి మధ్యలో చక్కగా అలంకరించుకుని మంచి వస్త్రాలు, పూలమాలలు ధరించి ఒంటికి గంధం పూసుకున్న ఒక నర్తకి సంగీతానికి అనుగుణంగా అద్భుతంగా నాట్యం చేస్తోంది. వింటుంటేనే ఒక అందమైన దృశ్యం కళ్ల ముందు కదులుతోంది. ఒక కళాకారిణి తన కళను ప్రదర్శిస్తోంది. చుట్టూ జనం, సంగీతం, నాట్యం. చాలా సహజమైన, ఆకర్షణీయమైన దృశ్యం. చాలామంది దీన్ని చూసి ఆనందించి ఉంటారు. కాని నాగసమాల దీన్ని పూర్తిగా భిన్నంగా చూశారు. ఖచ్చితంగా ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఆయనేమన్నారంటే, భిక్ష కోసం నగరంలోకి వెళ్తున్న నేను ఆమెను చూశాను. సర్వాలంకార భూషితయైన ఆమె మృత్యువు విసిరిన ఉచ్చులా మచ్చుపాసంవా ఓడ్డితం అన్నారు. అలా కనిపించింది. ఒక్క నిమిషం. మృత్యువు విసిరిన ఉచ్చు, ఇది చాలా తీవ్రమైన పదం. ఒక అందమైన కళా ప్రదర్శనను చూసి అలా అనడం కొంచెం అతిగా అనిపించటం లేదా? అంటే కళను ఆస్వాదించటంలో కూడా తప్పే ఉందా? ఆయన దృష్టిలో అంత ప్రతికూలంగా ఎందుకు కనిపించింది? ఇది చాలా మంచి ప్రశ్న. చాలామందికి ఇలాగే అనిపిస్తుంది. ఇది కళను ద్వేషించటం కాదు, లేదా ఆ నర్తకిని తక్కువ చేయడం కాదు. ఆయన చూసింది ఆ కళాకారిణిని కాదు, ఆ దృశ్యం మనసులో రేకెత్తించే భావోద్వేగాల వెనుక ఉన్న ప్రమాదాన్ని. ఓకే. ఇంద్రియసుఖాలు, బాహ్య ఆకర్షణలు మనల్ని సంసారంలో ఎలా బంధిస్తాయో ఆయనకు ఆ క్షణంలో స్ఫురించింది. ఆ అలంకరణ, ఆ నాట్యం, ఆ సౌందర్యం ఇవన్నీ కోరికలను రేకెత్తించి జీవులను పునర్జన్మ చక్రంలో బంధించే పాశాలుగా ఆయనకు కనిపించాయి. ఆ, అంటే ఆ ఉచ్చు ఆమె కాదు, మనసులో పుట్టే కోరిక. కరెక్ట్, సరిగ్గా అదే. ఓకే, ఇప్పుడు కొంచెం స్పష్టత వస్తోంది. అంటే సమస్య బయట లేదు, మనసు లోపల ఉంది. ఆ క్షణంలో ఆయన మనసులో ఎలాంటి పరివర్తన మొదలైంది? దాన్ని ఆ గాథలు ఎలా వివరిస్తున్నాయి? మూడవ గాథ ఆ మానసిక ప్రక్రియను వివరిస్తోంది. ఆ క్షణంలో నాలో సరైన దృష్టి,
అంటే యోనీసో మనసీకారం ఉదయించింది. ఆ దృశ్యంలో ఉన్న ప్రమాదం, ఆధీనవో నాకు స్పష్టంగా కనిపించింది. దానితో తీవ్రమైన వైరాగ్యం, నిబ్బిధ నాలో స్థిరపడింది. ఇక్కడి ప్రతీ పదం చాలా శక్తివంతమైనది. ఈ యోనిసో మనసీకారమనే పదం చాలాసార్లు వింటుంటాం. దీన్ని కొంచెం సులభంగా వివరిస్తారా? అది కేవలం లోతుగా ఆలోచించడమేనా, లేక అంతకంటే ఎక్కువుందా? ఇది కేవలం సాధారణ ఆలోచన కాదు. యోనిసో మనసీకారమంటే ఒక విషయాన్ని దాని మూలం నుండి, దాని పుట్టుక నుండి చూడటం. అంటే ఉపరితలాన్ని కాకుండా దాని వెనుకున్న యథార్థ స్వభావాన్ని గ్రహించడం. ఉదాహరణకు ఒక ఉదాహరణ చెప్తాను. మనం ఒక స్పోర్ట్స్ కార్ కోసం వచ్చిన యాడ్ చూస్తాం. అది చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. దాన్ని చూడగానే వావ్, ఇది నాకు కావాలి అనిపించడం సాధారణ ఆలోచన. అవును, సహజమే. కాని యోనిసో మనసీకారం అంటే ఓకే, ఈ కార్ బాగుంది, కానీ దీని నెలవారీ వాయిదాలు ఎంత, ఇన్సూరెన్స్ ఎంత, దీనివల్ల పర్యావరణానికి కలిగే నష్టమెంత, చివరికి ఇది కూడా నేను వెళ్లే అదే ట్రాఫిక్లో ఇరుక్కుంటుంది కదా అని ఆలోచించటం. ఆహా! అంటే ఆకర్షణ వెనుకున్న పూర్తి చిత్రాన్ని చూడటం. నాగసామాల ఆ నర్తకి విషయంలో అదే చేశారు. ఆమె సౌందర్యం వెనుకున్న అనిత్యతను, వృద్ధాప్యాన్ని, మరణాన్ని, ఆ ఇంద్రియ సుఖాల వల్ల కలిగే ప్రమాదాన్ని ఆయన గ్రహించారు. అద్భుతమైన పోలిక. అంటే ఆ దృశ్యం ఆయనకొక అద్దంలా పనిచేసి, బయట ఉన్న నర్తకిని చూస్తూ ఆయన తన మనసు లోపలున్న వాస్తవాన్ని చూసుకున్నారన్నమాట. ఆ తర్వాత ఆధీనవో అంటే ప్రమాదం, నిబ్బిద అంటే వైరాగ్యం, ఈ రెండూ ఒకదాని తర్వాత ఒకటి ఎలా కలిగాయి? ఒక వస్తువులో ఉన్న ప్రమాదాన్ని పూర్తిగా గ్రహించినప్పుడు దానిపై సహజంగానే విరక్తి కలుగుతుంది. మరొక ప్రసిద్ధ ఉదాహరణుంది, తేనె పూసిన కత్తి అంచు. ఓ అవును. పైకి చూస్తే తేనె యొక్క మాధుర్యం ఆకర్షిస్తోంది. కాని దాని వెనుక ఉన్న పదును, అది నాలుకను కోస్తుందనే ప్రమాదం తెలిసినప్పుడు ఆ తేనెమీద ఆసక్తి పోతుంది. ఇక్కడ కూడా అంతే. నిజమే. ఆ సౌందర్యమనే తేనె వెనుక సంసారబంధమనే పదునైన కత్తిని ఆయన చూశారు. ఆ పూర్తి అవగాహన కలగగానే ఆయనలో తీవ్రమైన, జ్ఞానంతో కూడిన వైరాగ్యం స్థిరపడింది. అది నిరాశ కాదు, స్పష్టత. ఆ స్పష్టత, ఆ వైరాగ్యం యొక్క అంతిమ ఫలితమేమిటి? చివరిగాథ అదే చెబుతుందనుకుంటా. అవును, చివరిగాథ. అది ఒక విజయ ప్రకటన లాంటిది. అప్పుడు నా చిత్తం పూర్తిగా విముక్తి పొందింది. ధర్మం యొక్క గొప్ప స్వభావాన్ని చూడండి. నేను 3 రకాలైన విద్యలను పొందాను. బుద్ధుని బోధన పూర్తయింది. ఆహా! ఆ క్షణంలో ఆయన అర్హంతుడయ్యారు. అంటే సంపూర్ణ జ్ఞానోదయం పొందారు. పునర్జన్మకు కారణమైన అన్ని మానసిక మాలిన్యాల నుండి ఆయన పూర్తిగా విముక్తి చెందారు. బుద్ధుని బోధన పూర్తయింది అనడంలో అర్థం ఆయన చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకున్నారని. మరి ఈ 3 విద్యలు, తిస్సో విద్య అన్నారు కదా, అవేమిటి? అవి అంత ముఖ్యమైనవా? బౌద్ధధర్మంలో తిస్సో విద్యకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. అవి అర్హంత స్థితికి చిహ్నాలు. క్లుప్తంగా చెప్పాలంటే, 1 తన పూర్వజన్మలను తెలుసుకునే జ్ఞానం. 2 ఇతర జీవుల కర్మలను, వారి పునరుజ్జన్మలను తెలుసుకునే దివ్యదృష్టి. ఓకే. ఇక 3వది అన్నిటికంటే ముఖ్యమైనది, ఆసవాలను, అంటే మనసు లోపల లోతుగా పాతుకుపోయిన రాగం, ద్వేషం, అవిద్య వంటి మాలిన్యాలను పూర్తిగా నశింపజేసి విముక్తిని పొందే జ్ఞానం. ఈ 3వది సాధించినప్పుడే సాధన పూర్తయినట్టు. అవును. కాబట్టి ఈ కథం నుండి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠమేమిటి? ఒకే సంఘటన, కాని దాన్ని స్వీకరించే మనస్సు యొక్క సంసిద్ధతను బట్టి దాని ప్రభావం పూర్తిగా మారిపోతుంది. సమస్య నర్తకిలో లేదు. ఆమె తన పని తాను చేసుకుంటోంది. చాలామంది ఆమెను చూసి రాగంతోనో ద్వేషంతోనో స్పందించి ఉండవచ్చు. కాని నాగసమాల తటస్థంగా, ఒక సాక్షిగా దాన్ని గమనించి, దాని యథార్థ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉపకరణంగా వాడుకున్నారు. ఖచ్చితంగా అదే అసలైన విషయం. మనం సాధారణంగా బాహ్య ప్రపంచం మనల్ని ప్రభావితం చేస్తుందని అనుకుంటాం. అవును. ఫలానా వ్యక్తి వల్లో, ఫలానా సంఘటన వల్లో మనకు కోపం, దుఃఖం, ఆనందం కలుగుతాయని నిందిస్తాం. కాని ఈ గాథలు చెప్పేది ఏమిటంటే, మన అంతర్గత దృష్టి, మన మనసు యొక్క శిక్షణే మనం ప్రపంచాన్ని ఎలా అనుభవిస్తామో నిర్దేశిస్తుంది. అంటే సౌందర్యం ప్రమాదంగా కల్పించడం అనేది దృష్టికోణంలో వచ్చిన మార్పు మాత్రమే. అంతే. ఇది చాలా లోతైన విషయం. అంటే మన అనుభవాలకు మనమే బాధ్యులం. మన స్పందనలను మనం ఎంచుకోవచ్చు. నాగసమ ఆ క్షణంలో తన దృష్టిని మార్చుకోగలిగారు కాబట్టే విముక్తి పొందారు. అదే దృశ్యం వేరే ఎవరికైనా మరింత బంధనానికి కారణమై ఉండేది. నిజమే. ఈ కథను మనం మన ఆధునిక జీవితానికి కూడా అన్వయించుకోవచ్చు.
మన కాలంలో ఇలాంటి నర్తకులు చాలామంది ఉన్నారు. ఉదాహరణకు మన సోషల్ మీడియా ఫీడ్ ఆ, పైకి చూస్తే అదొక అందమైన ప్రపంచం. స్నేహితుల సంతోషకరమైన ఫోటోలు, అద్భుతమైన ప్రదేశాలు, ఖరీదైన వస్తువులు, అది మనల్ని ఆకర్షిస్తుంది. కాని యోనిసో మనసీకారంతో చూస్తే దాని వెనుక ఉన్న ఉచ్చు కనిపిస్తుంది. అంటే పోలిక, అసూయ, సమయం వృధా కరెక్ట్. మనల్ని మనం తక్కువ చేసుకునే భావన. ఇవన్నీ అని అనుకుని ఉండొచ్చు. అద్భుతమైన పోలిక. అదే జరిగింది. ఆయన ఆ నోటిఫికేషన్తో కోపగించుకోలేదు, దాన్ని ద్వేషించలేదు. ఓకే. కేవలం దాని స్వభావాన్ని అర్థం చేసుకున్నారు. ఆ అవగాహనలోనే దాని నుండి విముక్తి పొందారు. ప్రపంచం ఒకేలా ఉంటుంది. దాన్ని చూసే కళ్ళు, గ్రహించే మనసులు వేరు. మన మనసు రాగద్వేషాలతో నిండి ఉంటే ప్రపంచం కూడా ఒక యుద్ధ క్షేత్రంలా కనిపిస్తుంది. అదే మనసు ప్రశాంతంగా, జ్ఞానంతో నిండి ఉంటే అదే ప్రపంచంలో మనం విముక్తిని కూడా చూడగలం. ఈరోజు ఈ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది. ఒక చిన్న కథ వెనుక ఇంత లోతైన మానసిక తాత్విక ప్రక్రియ ఉంటుందని ఊహించలేదు. ఇది కేవలం ఒక బౌద్ధ భిక్షువు కథగా కాకుండా మనందరి దైనందిన జీవితానికి వర్తించే ఒక పాఠంలా అనిపిస్తోంది. తప్పకుండా. అయితే మన శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్నను ఇక్కడ వదిలివేద్దాం. మన దైనందిన జీవితంలో మనం ఎన్నో దృశ్యాలను, వ్యక్తులను, వస్తువులను చూస్తాం. మనని ఆకర్షించేవి, వికర్షించేవి ఎన్నో ఉంటాయి. వాటిలో ఏది మన ఆధునిక నర్తకి, మన సమయాన్ని, శక్తిని, మానసిక ప్రశాంతతను లాగేస్తున్న ఆ ఆకర్షణీయమైన ఉత్సు ఏది? అది మన స్మార్ట్ఫోన్ కావచ్చు, కెరీర్లో మనకున్న ఒక అత్యాశ కావచ్చు, లేదా ఒక సంబంధం కావచ్చు. దాన్ని మనం కేవలం ఉపరితలంగా చూస్తున్నామా? లేక దాని వెనకున్న యథార్థ స్వభావాన్ని, దాని దీర్ఘకాలిక ప్రభావాన్ని నాగసమాలలాగా గ్రహించడానికి ప్రయత్నిస్తున్నామా? ఒకవేళ మన దృష్టికోణాన్ని మార్చుకుంటే మన అనుభవాలు కూడా మారతాయా?